వెల్కమ్ గైస్. ఈరోజు మనం చేయబోయే ప్రాబ్లం రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ అండ్ సార్టెడ్ అరే. అంటే ఇచ్చిన సార్టెడ్ అరేలోంచి డూప్లికేట్స్ని రిమూవ్ చేయాలి. సరే, ఫస్ట్ అయితే రిజల్ట్ అనే వేరియబుల్కి నంబర్ ఆఫ్ జీరోని అసైన్ చేసుకున్నాం లిస్ట్ రూపంలో. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, లెంత్ ఆఫ్ నంబర్ అంటే లెంత్ ఆఫ్ రేంజ్ ఎంత తీసుకున్నా అంటే 1 నుంచి, అంటే ఫస్ట్ ప్లేస్ కాదు, ఇక్కడ ఈ ప్లేస్ నుంచి తీసుకున్నా. ఎందుకంటే ఇఫ్ ఎన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ i-1 అని తీసుకున్నా. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ జీరో నుంచి తీసుకుంటే నెక్స్ట్ దాన్ని ప్రీవియస్ దాన్ని కంపేర్ చేసేదానికి లేకుండా పోద్ది. అందుకని ఇది తీసుకున్నాను అనుకో, ఇది కంపేర్ చేసినట్టు. నంబర్ ఆఫ్ n-1 అంటే ప్రీవియస్ దాన్ని కంపేర్ చేస్తున్నా. అంటే నాట్ ఈక్వల్స్ ఇప్పుడు ఇది దీనికి ఈక్వల్ కాకపోతే అపెండ్ రిజల్ట్ డాట్ అపెండ్ నంబర్ దీంట్లోకి అపెండ్ చేయమంటున్నా. ఈక్వల్ ప్రీవియస్ దానికి కంపేర్ చేస్తున్నా. అందుకని i-1 రాసుకున్నా. ఇప్పుడు జీరో ప్లేస్లో తీసేసుకుంటే దీనికి ప్రీవియస్ ఉండదు కదా, అందుకని 1 తీసుకున్నాను. అపెండ్ ఇక్కడ ఈ బ్రాకెట్స్ ఎందుకు తీసుకున్నానంటే అపెండ్ అనేది లిస్ట్ మెథడ్, అందుకని ఇది ఇంటిజర్స్ కదా, ఇంటిజర్స్ మెథడ్ కాదు. అందుకని ఇక్కడ అపెండ్ వాడుతున్నాం కాబట్టి దీన్ని లిస్ట్లోకి మార్చుకున్నా, ఈ ఇంటిజర్స్ని. నెక్స్ట్ ప్రింట్ రిజల్ట్. దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n స్పేస్ కాంప్లెక్సిటీ O of n. ఇంకొక అప్రోచ్ చూద్దాం. ఇది మామూలు అందరు బేసిక్ అప్రోచే, అందరు చేసేది. కాకపోతే దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n². ఫర్ లూప్ రాసుకున్నాము, రిజల్ట్ అనే లిస్ట్ క్రియేట్ చేసుకున్నాము. అంటే ఆ లిస్ట్లో లేకపోతే ఈ నంబర్ని అపెండ్ చేస్తున్నాం లిస్ట్లోకి, లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఈ లిస్ట్లో ఉండేది దీంట్లో లేకపోతే అపెండ్ చేసుకో, ఉంటే అపెండ్ చేసుకోబాకు. రిజల్ట్ ప్రింట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. దీనికి అవుట్పుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.